9:30కు మేము మా పొలం దగ్గరికి వెళ్ళినాం. మామయ్యకు కరెంట్ వస్తుంది. మామయ్య అలసిపోయి వదలకు పోయింది. అలసిపోయి వచ్చిన తర్వాత మీరు పోయి పంపేసినాడని చెప్పొచ్చింది. చెప్తే మేము పోయినాం. పిల్లలు ముగ్గురం, నేను మా ఆయన ఇద్దరం కలిసి ఆటో పట్టుకొని వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ముగ్గురు పిల్లలు ఆటోలో కూర్చున్నారు. మా ఆయన పోయి నీళ్లు పెడతాడు. నేను బయట బాత్రూమ్ వస్తుంటే వెహికల్ వస్తుంది. అక్కడ వెహికల్ వస్తుంటే టక్కన లేసిన తర్వాత నన్ను చూసి ముందుకు పోయినానే సడన్గా బ్రేక్ వేసి వెనుకకి వచ్చింది. వెనుక వచ్చినాక రాగి ఎవరు నువ్వు అని అంటే, సార్ మాది ఇక్కడే లోకలే, మా పొలం వాటర్ పెట్టడానికి వచ్చినావు సార్ అని అంటే, నువ్వు వాటర్ పెట్టేటట్టు లేవు, ఏదో కేసు ఏదో దుకాణం ఏదంటే, కాదు సార్ నా పిల్లలు సార్ ముగ్గురు అని చూపిస్తే కూడా నమ్మక మా ఆయన టక్కటక్క ఉరికొచ్చిండు. ఉరికొచ్చి ఏమైంది సార్ అని అంటే, ఎవరు అని అంటే, మా వైఫ్ సార్ నా పిల్లలు సార్ అంటే, ఇప్పుడు ఏం చేసినారంటే నీళ్ళు పెట్టడానికి వచ్చినాం సార్ అని అంటే, లంచోడుగా ఇప్పుడు నీళ్ళు పెట్టేంద్రా అని వాడుకో, నీ అవ్వ నీ అక్క నేను ఇష్టం వచ్చినట్టు తిట్టిన తర్వాత, సార్ ఏంటి సార్ ఎందుకు తిడతారు సార్, మేము ఏం చేసామంటే వినకుండా కూడా ఇష్టం అని తిట్టి, మీరు ఎవరు ఏం తోడరా అంటే మాది కూడా అయితే నాకేందిరా అని ధర్మారం ఇస్తాయని అయిన తర్వాత లాఠీ తీసుకొని కొడతాను. మా ఆయనను కొడతా అంటే నేను ఇట్లా అడ్డం పోయేసరికి నన్ను కొట్టిను, బురదలకు దొబ్బేసింది. దొబ్బేసరికి అడ్డుపడ్డ పిల్లలు ఏడుస్తారు. మా డాని కొట్టగానే ఏడుస్తారు. టాయిలెట్ కూడా పోసేసుకున్నారు ఆల్రెడీ ముగ్గురు. మా డాని కొట్టగానే అనంగా కూడా కొట్టుకుంటా వ్యాన్లో కార్లు వేసుకొని నన్ను తీసుకొని పిల్లలు కూడా దాన్ని వేసేసుకొని పెద్దపల్లి స్టేషన్ తీసుకొచ్చిండు. పెద్దపల్లి స్టేషన్ తీసుకొచ్చే వరకు ఇక్కడ ఎస్ఐ ఉన్నారు. ఇద్దరు ఎస్ఐ తీసుకుపోయి, సార్ నేను ఏమన్నా సార్ అని చెప్పి కాళ్ళ మీద పడితే కాళ్ళ మీద గుంజుకుంటా ఈడ్చుకుంటూ పోతాను. కొట్టుకుంటూ తీసుకుపోయేసరికి అక్కడ అంత కొడతా అంటే ఒక మాట లంచులు కూడా నన్ను తీసి పెడతానని చెప్పి ఒక మాట అన్నారు. ఆ తర్వాత ఆయన కూడా గుంజుకపోతాను. నా పిల్లలు నేను సార్ తీసుకుపోతాను సార్, కొట్టగానే సార్ అని మొత్తుకుంటా కూడా నువ్వు వీడికి వెళ్ళు నువ్వు వేసుకో అని చెప్పి నన్ను బెదిరిస్తాను. పోయి లోపల ఎస్ఐ రూమ్లో వేసుకొని ఒకటి పెద్ద చెక్క తీసుకెళ్ళి కాళ్ళ కింద పెట్టి మస్తు కొట్టిరు. మోషన్ మాత్రం అంతా దానినే పోసేసిండు. ఇక నన్ను లోపలికి ఓనిస్తలేరు. బయటికి వెళ్ళిపో అని చెప్పి పిల్లలు కొడతాను, నన్ను కొడతాను. నా డ్రెస్ ఇక్కడ చింపేసిండు, ఇలా పిన్ను పెట్టిందా డ్రెస్ మొత్తం చింపేసిండు. నా దగ్గరికి పెద్దపల్లి వేస్తాను ధర్మాన్ని నా దగ్గరికి ఎంతో మంది వస్తారు, వాళ్ళ దగ్గర కూడా ఒక్కదానివే నువ్వు వీడికి వెళ్ళు అన్న తర్వాత నేను నేర్చుకుంటాం. మా మామయ్యకు అతను నాకు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చిర్రు. 2:30కు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వీళ్ళు కూడా సార్ ఎందుకు కొడతారు సార్ ఏమన్నారు సార్ నేను కాలం కాబట్టి కూడా వీళ్ళని తన్ని నువ్వు ఇడికి వెళ్ళి నేను ఫస్ట్ నువ్వు ఇడికి వెళ్ళి అడుగురు అని చెప్పి ఇడికి వెళ్ళి అడుగురి అని చెప్పి వీళ్ళని బెదిరించింది సార్. బెదిరించిన తర్వాత ఇక నేను బయటకు వచ్చేసరికి కాళ్ళు తిరిగి కింద పడ్డా. ఇక నన్ను ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసింది సార్.